అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదల రవి. ఈరోజు మనం మతం, దేవుడు అంటే ఓ నమ్మకం. మతం, దేవుడు అంటే ఒక విశ్వాసం. దాని తర్వాత ఇష్టం, ప్రేమ, భక్తి, ఆరాధన, ఇవన్నీ ఎక్స్ట్రాలు ఇవన్నీ. కానీ అసలు మనిషికి ఒక దేవుడి పైన లేకపోతే ఒక మతం పైన ఎలా డిపెండ్ అవుతాడు, ఎలా ఒక మతానికి అంకితమై ఉంటాడు, లేకపోతే ఒక మతాన్ని ఎందుకు ఎంచుకుంటాడు, ఎంచుకున్న తర్వాత ఎంచుకున్న దాన్ని మధ్యలో ఇంటరాప్ట్ చేయడం అనేది, మధ్యలో అడ్డగించడం అనేది చేస్తున్నటువంటి దుర్లభ్యమైన వ్యవస్థ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో దానితో పాటు మత పిచ్చితోటి రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, ఇంకా బూతుల బ్యాచ్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు చూసినా క్రైస్తవుల మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఈరోజు మీకు చాలా సంచలనమైన న్యూస్లు చూపిద్దాం, వినిపిద్దాం, మాట్లాడదాం, చెప్దాం అనేసి మేము ముందుకొచ్చా. మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఒక మతం, ఒకటి చిన్న సామెత ఉంది, మీకు చిన్న సామెత చెప్పాలి. సామెత ఏంటంటే, పిల్లి గుడ్డిదైతే ఎలక ఎగిరెగిరి చూపించిందట. పిల్లి గుడ్డిదైతే ఎలక ఎగిరెగిరి చూపించిందట. క్రైస్తవులు గుడ్డి పిల్లి అని అనుకుంటా ఉన్నారా? క్రైస్తవులు గుడ్డి పిల్లి అని అనుకుంటా ఉన్నారు. ఎవరు? మత పిచ్చి ముదిరి మతోన్మాదులు క్రైస్తవులు ఒక గుడ్డి పిల్లిలాగా భావిస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులు గుడ్డి పిల్లులు కాదు. క్రైస్తవులు గుడ్డి పిల్లులు అయితే ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండరు. యేసుక్రీస్తు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్లో ఉండదు. దేశాలలో వాళ్ళకు వాళ్ళు కల్పించుకున్న మతాలు, కులాలు, భాషలు అన్నీ ఉన్నప్పటికీ ప్రపంచం అంతటికీ ఒకే గొప్ప పుస్తకం బైబిల్ పరిశుద్ధ గ్రంథం. అయితే ఏ మనిషికైనా ఒక మతాన్ని ఎంచుకొని దాన్ని ఫాలో అవ్వాల్సిన వ్యక్తిగత స్వభావం, వ్యక్తిగత విశ్వాసం, వ్యక్తిగత నమ్మకం. ఆ నమ్మకాన్ని హిందువుల నుంచో లేకపోతే వేరే మతాల నుంచి క్రైస్తవంలోకి వస్తే వాళ్ళకి విపరీతమైన బాధ అనిపిస్తూ ఉంది, విపరీతమైన కోపం వస్తూ ఉంది. ఎందుకు అంటే భారతదేశంలో మొత్తం ప్రజలందరూ క్రైస్తవులుగా మారిపోతూ ఉన్నారు. అంటే ఎట్లా? మంచి వ్యక్తులుగా మారిపోతూ ఉన్నారు. చెడు స్వభావం నుంచి వెళ్ళి మంచి స్వభావానికి వస్తూ ఉన్నారు. క్రైస్తవులనంటే గుట్కాలు, మందులు, సిగరెట్లు, పాన్లు, పరాకులు, వ్యభిచారం, దొంగతనాలు ఏమి నేర్పించట్లేదు. డ్రగ్స్ మాఫియా నేర్పించట్లేదు. ఫ్యాక్సిజనిజం నేర్పించట్లేదు. నరహత్యలు నేర్పించట్లేదు. ఇంకా ఇట్లాంటివి ఏం నేర్పిస్తలేదు కదా. మనం ఏం నేర్పిస్తా ఉన్నాం? ప్రేమ, జాలి, కనికరం, దయాని అని నేర్పిస్తా ఉన్నాం కదా. దీనికోసం అనేసి వాళ్ళకి ఏమనిపిస్తా ఉందంటే భారతదేశాన్ని వీళ్ళు మార్చేలా ఉన్నారు. కాబట్టి వీళ్ళని భారతదేశాన్ని మార్చకుండా చేయాలి, భారతదేశాన్ని మంచి భారతదేశంగా తీర్చిదిద్దే వీళ్ళని మనం కొట్టి, తిట్టి, సంపి, బెదిరించి చర్చిలను కూలగొట్టి తగలగొట్టాలనేసి ఏర్పరుస్తూ ఉన్నారు. అదే సామెత. పిల్లి గుడ్డిది అయితే ఎలక ఎగరెగిరి చూపించిందట. మరి పిల్లి గుడ్డిది కాకపోతే ఏమవుతుంది? క్రైస్తవులు పిల్లి, గుడ్డి పిల్లి అనుకుంటా ఉన్నారు మీరు. కానీ ఒక మంచి కోడ పులి, సింహాలు, చిరుతలు క్రైస్తవులు అంటే. దేవుణ్ణి ఎవడైతే అంగీకరిస్తారో వాళ్ళు సింహం మూలే ఉంటారు. వాళ్ళు
ఫుల్ లెవెల్లో ఉంటారు. అట్లా మీకేమో అర్థం కాక వాళ్ళని అట్లా అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒక విషయం, మీరు క్రైస్తవుల మీద దుర్భాషలు మాట్లాడడానికి, క్రైస్తవులను కొట్టడానికి, తిట్టడానికి మీకు ఏ అధికారం ఉంది? ఎవడైనా ఏ మతంలోనకైనా వెళ్ళిపోవచ్చు కదా. ఎవరు మతంలోకైనా మార్చుకోవచ్చు. మీరెవరు చెప్పడానికి, మీరెవరు ఆపడానికి, మీరెవరు బాధపడడానికి? నాకు నచ్చలేదు నాకు హిందుత్వంలో ఉండే చిన్నప్పుడు మాకు నచ్చలేదు, క్రిస్టియానిటీలోకి వచ్చాం. అది మా విశ్వాసం. నేను మాది, మాకు నచ్చినట్టు చేస్తాం. మాకు నచ్చినట్టు ఉంటాం, మాకు నచ్చినట్టు చేస్తాం, మాకు నచ్చినట్టు ఉంటాం, మాకు నచ్చినట్టు బ్రతుకుతాం, మాకు నచ్చిందే చేస్తాం. మాకు నచ్చినట్టు చేసుకోకుండా చెయ్యడానికి నువ్వెవడు మాట్లాడడానికి? నువ్వెవరు అసలు? ఎవడైనా ఏరే మతంలో నుంచి వెళ్ళి క్రైస్తవంలోకి వస్తే నీకేంట్రా బాధ, నీకేంటి నొప్పి? బాధపడాల్సిన అవసరత నీకేముంది? ఎందుకు బాధపడతా ఉన్నావు? మాకు మత స్వేచ్ఛ ఉంది కదా, భారతదేశంలో రాజ్యం కల్పించిన మత స్వేచ్ఛ ఉంది కదా మాకు. ఉన్నప్పుడు మీరెవరు మమ్మల్ని వేరే మతంలోకి పోవద్దు అని చెప్పడానికి, లేదా అదే మతంలో ఉండమని చెప్పడానికి? నీకు ఉంది మత స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకునే హక్కు. నీకు దమ్ముంటే చేసుకో. నువ్వు బద్ధకస్తుడివి, నువ్వు చేసుకోలేవు. నీకు ఒక దాని మీద ఒక దేవుడిని ఇష్టపడ్డావు, ఒక దేవుడి మీద నమ్మకం ఉంది, ఒక దేవుడు నీకు ఏదో మేలు చేసిండు అనుకుందాం, పోయి చేసుకో. మత ప్రచారం నేను ఎవడు చేయొద్దని చెప్పిండు? మత ప్రచారం చేయొద్దని ఎవరని చెప్పిండ్రా? మరి క్రైస్తవులు పోతే క్రైస్తవులను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు? క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం ఎక్కడిది ఏంటి? మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మీకు ఒక ప్రముఖమైన వ్యక్తిని చూపించబోతా ఉన్నా నేను. ఆయన ఎవరంటే, మంచి అంటే ప్రతి దానిపైన మంచి అనాలిసిస్ చేసే ఒక వ్యక్తి. అంటే దేనిపైనైనా ఒక పరిపక్వత, ఒక లాజికల్గా ఆలోచించగల ఒక సామర్థ్యం ఉన్న ఒక వ్యక్తి. ఆయనని మీరు కొంతమంది ఏమనుకుంటారంటే, ఈయనకు పిచ్చి లేచింది, ఈయన మంచోడు కాదు, ఎట్లనో బిహేవియర్ చేస్తూ ఉంటాడు, పిచ్చి మాట్లాడుతూ ఉంటాడు అని అనుకుంటారు. కానీ వాస్తవంగా ఆయన మాట్లాడేది 99.99% నిజాలే. ఆ 1% ఏం వదిలేసిన అంటే ఒకటి ఉంది, అది నేను పబ్లిక్లో చెప్పకూడదు, ఒక్కటే వదిలేసిన ఆయనది. కానీ 99.99% హీఈస్ ఏ వెరీ గుడ్ పర్సన్, ఒక తెలివిగల వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆయన ఎవరో కాదు, రామ్ గోపాల్ వర్మ, ఆర్జీవి అంటారు ఈయనని. అర్థమైందా? ఈయన నాకు ఎప్పటి నుండి తెలుసు అని అంటే, రక్త చరిత్ర సినిమా తీసినప్పటి నుంచి తెలుసు నాకు. రక్త చరిత్ర సినిమా తీసేటప్పుడు నేను మంచి ఎవరం మీద ఉన్నాయిగా, మంచిగా రగులుతుంది నాలో, రగ రగులుతుంది లోన, నొప్పులు లోన శకల్లై పారుతా ఉన్నాయి నాలో. ఎవరిని చంపుదామా, ఎవరిని నరుకుదామా? ఆ రోజులలో మంచి సిగరెట్లు, మంచి ఫ్యాక్షనిస్ట్ కావాలని నేను అదే రోజులలో ఈ సినిమా వచ్చింది, రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2. ఆ రోజులలో సిగరెట్లు అలవాటు చేసుకుంటా ఉన్నా నేను. సిగరెట్లు తాగడం ఎట్లా తాగాలనేది. సిగరెట్ మా నాన్నకి, మా మమ్మీకి, మా డాడీకి తెలియకుండా నేను బయటికి పోయి సిగరెట్లు మంచిగా ఇట్లా పట్టి, మంచి మూడొచ్చేది నాకు సిగరెట్లు తాగడానికి. ఇట్లా పట్టి ఇట్లా తాగి గాలి ఇట్లా అనుకుంటూ ఎట్లా చేస్తానంటే, ఇక అసలు మామూలు కాదు. ఇట్లనే ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి బ్లూటూత్లు. అప్పుడు ఇయర్ ఫోన్స్ ఉండే, మొబైల్కి పెట్టే ఇయర్ ఫోన్స్. రక్త చరిత్ర పాటలు నాకు క్రిస్టియన్ పాటలను ఇంకా కనీసం చూడకుండా రావు, కానీ రక్త చరిత్ర పాటలు మొత్తం పాడతా నేను. అందులో కొన్ని పాటలలో కొన్ని అర్థాలు నాకు బాగా ఇష్టం. ఈ రక్త చరిత్రలో పుట్టుడు సచ్చుడు ఒక్కటే, ఇది రక్త చరిత్ర అని భయంకరంగా ఉండేది. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకు వాత పెడతా అని ఒక సాంగ్ ఉంటుంది. మా ఇంట్లో పెద్ద సౌండ్ బాక్సులు ఉండేవి. ఇంట్లో పెడితే ఇంట్లో మొత్తం
దద్దరిల్లిపోయేది సౌండ్కి. రక్త చరిత్ర పాటలు అంత ఎమోషనల్గా ఉంటాయి. రక్త చరిత్ర పాటలు వింటా ఉంటే రక్తం మొత్తం ఊగా నేను అంటా ఉంటా, రక్తం ఎగబడి మరగబడి తిరగబడతా ఉండేది. నేను బైక్ మీద ఎక్కినప్పుడు అప్పుడు నాకు స్పెండర్ ప్లస్ బండి ఉండే, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రక్త చరిత్ర పాటలు పెట్టుకొని రోడ్డు మీద బయలుదేరుతా ఉంటే అంటే నా ఫీలింగ్స్ ఎట్లా ఉండేదో మీకు చెప్తా ఉన్నా. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇక రక్తం అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన చేతిగా సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పెట్టుకొని పోతా ఉంటే దా సౌండ్, ఆ పాటకు అర్థాలు ఇక పోతా ఉంటే అసలు ఎవడైనా నా వంక తిక్కల చూసినా లేకపోతే ఏమన్నా చేసినా వాడికి వచ్చిందిరా సావు అనుకునేది. ఎవడైనా నాతో గొడవ పడితే వానికి వచ్చిందిరా సావు అనుకునేది, వాడిని చంపుతా అనుకునేది. అంటే అంత క్రూరంగా ఆలోచించేటండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే మీకు రక్త చరిత్ర సినిమా అంటే ఆ రోజులలో నేనున్న మూడ్కి, నాకున్న ఫీలింగ్స్కి, నాకున్న భావాలకి నేను చెప్పా కదా మీకు ఒకసారి. నేను ఒక పరిటాల రవి, ఒక మద్దుల చెరువు సూరి, పెద్ద ప్యాక్షనిస్టులు. మరి ఎందుకు వచ్చిందో ఆలోచన నాకు. కానీ నేను చిన్నప్పుడు బైబిల్ ట్రైనింగ్ చేసిన ఒక 3 నెలలు, డాక్టర్ గాయరా, మధ్యలో లేనిపోని చిన్న ఫ్రెండ్స్ తోటి మొత్తం కలిపి నాకు ఒక ఫ్యాక్షనిస్టులలో నా పేరు చెప్పితే భారతదేశం ఉలిక్కి పడాలా అనే అంత ఒక నా ఆదర్ల రవి అని పేరు చెప్పితే భారతదేశం ఉలిక్కి పడాలా అనే ఒక ధోరణి ఉండేది. దానివల్ల ఆ రోజులలో ఉండే పిచ్చికి నాకు ఈ రక్త చరిత్ర సినిమా యాడ్ అయింది. ఇంకా అది బాగా పరిపక్వం చెంది బాగా ఎదిగిపోయింది. ఆ రక్త చరిత్ర పాటలు ఎప్పటికీ నేను దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుందేమో, ఇప్పటికి కూడా మర్చిపోను నేను. ఇప్పుడు ఆ పాటలు వినగానే అబ్బో అప్పుడు ఆ పాటలు బాగా వినేది కదా, పాటలలో పవర్ ఇంత ఉంది కదా, నాలో ఉత్సాహం ఉద్రేకం మొత్తం లేచి మన సముద్రంలో అలల్లాగా పడేది కదా అనేసి ఒక భావన ఇప్పటికీ వస్తూ ఉంటుంది నాకు. అయితే నేను మీకు ఈ వ్యక్తిని పరిచయం చేయబోయే ముందు, పరిచయం అంటే మీకు తెలవందేం కదా, ఆర్జీవి అంటే ప్రపంచం అంతా తెలుసు, అందరికీ తెలుసు. ఈయనకి నాకు దగ్గర ఈ ఆలోచనలు సంబంధాలు దగ్గరుండేవి. ఒకసారి నేను ఏంటంటే మీకు ఒక చిన్న సంఘటన చెప్తా. ఆర్జీవికి నాకు చిన్న సంఘటనలు ఏంటంటే, అంటే సారూప్యత, సిమిలారిటీ ఏముండేదంటే మాకు దాదాపు దగ్గర మైండ్ సెట్ సిమిలారిటీ ఉండేది. ఎట్లా అంటే నాకు ఆ రోజులలో ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తే నేను గుడ్ మార్నింగ్ చెప్పేటోని కాదు. ఆ రోజులలో గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్, నేను చెప్పగానే గుడ్ మార్నింగ్ అయితే ఆదిరా అని అడిగేటోని. నేను గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పగానే గుడ్ ఆఫ్టర్నూన్ అయితే ఆదిరా అని అడిగేటోండి ఎవడు అని చెప్తే. గుడ్ ఈవినింగ్ చెప్పినా, గుడ్ నైట్ చెప్పినా వాళ్ళకి లాజికల్ చెప్తా ఉండేవాడిని. స్కూల్లో పిల్లలు ఉంటారు, వాడు ఏదో తీట చేసో అది చేసో ఇది చేసో ఏడుస్తూ ఉంటాడు. ఒక సారో టీచర్ వాళ్ళకి రాగా మన ఏడుచుకుంటే గుడ్ మార్నింగ్ టీచర్ అని వేసుకుంటే చెప్తా ఉంటాడు. ఇప్పుడు వీడు ఏడుస్తూ ఉంటుంది, గుడ్ మార్నింగ్ అవుతుంది, బ్యాడ్ మార్నింగ్ అవుతుంది. కానీ అట్లాంటి తర్వాత కొంతమంది బాధలో ఉండి ఇబ్బందుల్లో ఉండి కూడా మానసికంగా కుళ్ళిపోతూ మనసులో ఏదో బాధ ఉండి కూడా షాడ్ న్యూస్ చెప్పే ముందు అవతల వ్యక్తికి విచారమైన సంఘటన చెప్పే ముందు కూడా విచారమైనటువంటి విషయం చెప్పడానికి ముందు గుడ్ మార్నింగ్ సార్, నా బతికిట తగలబడ్డది సార్ అనేసి చెప్తా ఉంటారు. అది నీ బతికే బాగలేదు, బతకలేనప్పుడు అది గుడ్ మార్నింగ్ ఎట్లయితుంది, బ్యాడ్ మార్నింగ్ అవుతుంది. కానీ అట్లాంటి లాజిక్లు చెప్తా ఉండేటోని నేను. సేమ్ ఈయనకి నాకు ఎట్లా కూరింది, అసలు ఈయన ఎవరో పరిచయం చేసింది మా నాన్న, మా డాడీ ఈ రామ్ గోపాల్ వర్మని నాకు పరిచయం చేసిండు. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర డైరెక్టర్ని నాకు మా డాడీ పరిచయం చేసిండు. ఒకరోజు నేను హాస్పిటల్లో పేషెంట్లను చూస్తూ ఉన్నా. ఒక పేషెంట్ వచ్చింది నా దగ్గరికి. వచ్చి కూర్చున్నాడు, నా పేషెంట్ చైర్లో కూర్చున్నాడు. పేషెంట్ చైర్లో కూర్చొని నాతో ఏమన్నాడంటే, చెప్పండి ఏమైంది అన్నా. నేను పేషెంట్ వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసుకుంటాం కదా, చెప్పండి ఏం జరిగింది, ఏమైంది చెప్పండి, ప్రాబ్లం ఏంటి అని అడిగితే వాడేమంటా ఉన్నాడు తెలుసా, ప్రాబ్లం ఏందో తెలిస్తే నువ్వెట్టో డాక్టర్ అవుతావయ్యా అని అన్నాడు నన్ను. ప్రాబ్లం ఏందో తెలిస్తే
నా ప్రాబ్లం ఏందో నువ్వు చెప్పాలా, నేనెట్లా చెప్తా అని అంటాడు. ఊరిని అమ్మ ఈడేంద్ర పేషెంట్ చాలా విచిత్రంగా ఉన్నాడు, ఏమైందో చెప్పండి సార్ అని నేనంటే, అరే చెప్పు నాకేం రోగం వచ్చిందో డాక్టర్ నువ్వు చెప్పాలా, నేనెట్లా చెప్తా అంటాడు. వాడు రోగం ఏందో నేను చెప్పాలట. వచ్చిండు కూర్చున్నాడు, ఏం రోగమో చెప్పురా అంటే, చెప్పు నువ్వు డాక్టరే కదా, నా రోగం ఏందో నువ్వే చెప్పు అని అంటాడు. ఓరయ్యో ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు ఈడనేసి, నీ రోగం నేనెట్లా చెప్తానయా, నీకేం ప్రాబ్లం వచ్చిందో చెప్పు, దానికి ట్రీట్మెంట్ చేస్తా నేను అని చెప్పిన వాడికి. చెప్తే నువ్వు అట్లట్లయితే డాక్టర్ అవుతావా, నువ్వు పేషెంట్ రాగానే రోగం ఏందో గమనించి దానికి మందులు రాయాలా అన్నాడు. అయితే నేనేమన్నానంటే దానికి, దీనికాడ మా డాడీ బాగా, దీనికాడ మా నాన్న బాగా అంటే నవ్వుకున్నాడు జోకు. ఆయన ఎప్పుడు నార్మల్గా ఉంటాడు, ఎప్పుడు పని 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 మీద దశ తప్పే ఉండదు. కానీ ఆయనని ఒక నవ్వించిన సందర్భంలో ఇదొక సందర్భం నాది. ఆ పేషెంట్తో నేను ఏమన్నా అంటే, నీ రోగం ఏందో లేకపోతే నా దగ్గరకు వచ్చే పేషెంట్ల రోగాలు ఏందో నేను తెలుసుకొని ముందే ట్రీట్మెంట్ చేయాలంటే, మీరు రోజు భోజనం ఎక్కడి నుండి చేస్తా ఉన్నారు అని అడిగిన. ఎట్లా చేస్తారో మీరు అని అంటే, రోజు ప్లేట్లు వేసుకొని తింటా ఏముంది అని అన్నాడు. అట్లా కాదు, మీరు ఎట్లా తింటారు రోజు భోజనం అని అన్నా. వాడు ఏం చేసిందంటే, భోజనం ఎట్లా చేసిందా ఇట్లా చేస్తా అన్నాడు. ఈ కానుండి అట్లా చేయకు, ఇక్కడ నుండి కాదు కింద నుండి చేయని చెప్పిన. కింద నుండి చేయి భోజనం, నీకు ఎక్కడ ఇక్కడ నుండి తిన్నది మళ్ళా ఒక తెల్లారి మళ్ళీ ఎక్కడి నుండి వస్తుందో అక్కడి నుంచి పెట్టు, వస్తే మార్నింగ్ నుంచి వెళ్ళి ఏ నోట్ల నుండి లేదు రావాలో అది వస్తుంది అని అంటే, నువ్వు నోట్ల నుండిగా తినేది నీకు మోషన్ ఎందుకు వెళ్ళొస్తుందో అక్కడికి వెళ్ళి తిను భోజనం. అట్లా తిని ఒక వారం 10 రోజుల తర్వాత నా దగ్గరికి రా, నీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పిన. అట్లా అప్పుడు అది ఆ విషయాన్ని నేను ఇంటికి వచ్చి చెప్పిన. నేను మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పిన. ఇంకా మా మదర్కి గుర్తుందో లేదో కానీ అతి భయంకరంగా నవ్వారు. అంటే సైకోలు పేషెంట్లు కూడా కొంతమంది సైకో పేషెంట్లు వస్తారు మన దగ్గరికి. ఇప్పుడు ఎట్లా అంటే, వాడు పేషెంట్ వచ్చినోడు వాడికి కడుపు నొప్పి వచ్చిందా, కాలు నొప్పి వచ్చిందా, చెవి నొప్పి వచ్చిందా, ఏ నొప్పి వచ్చిందో ఎంత డాక్టర్ అయినా మనకు చెప్తేనే కదా వాడి ప్రాబ్లానికి మనం ట్రీట్మెంట్ చేసేది. అట్లాంటిది వాడు వచ్చి కూర్చొని నా ప్రాబ్లం ఏందో తెలుసుకొని నువ్వే ట్రీట్మెంట్ చేయ్యా అని అంటాడు. అట్లాంటప్పుడు దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే తిక్కలోడికి ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలా, తిక్కలోడికి తిక్కల దాంతో సమాధానం చెప్పాలా అన్నట్టు, నువ్వు అన్నం ఇక్కడ నుండి కాదు తినేది, కింద నుండి ఒక వారం రోజులు 10 రోజులు తిన్న తర్వాత నా దగ్గర ఖచ్చితంగా నేను ట్రీట్మెంట్ చేస్తాను, నీకే కాదు మిగతా పేషెంట్లకు కూడా అట్లనే ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పిన. ఈ విషయానికి ఇట్లా మాట్లాడావా, ఇట్లా చెప్పావా అనేసి భయంకరంగా నవ్వీరు మా ఇంట్లో భయంకరంగా నవ్వీరు. అది ఆ రోజుల్లో భయంకరమైన జోక్ లాగా ఉండే. ఎందుకనంటే ఇట్లాంటి తిక్కల పేషెంట్లను కూడా ట్రీట్ చేస్తున్నావా అనే ఒక సందర్భానికి బాగా నవ్వాడు. అయితే నవ్విన ఈ విషయం చెప్పిన తెల్లారి ఇంట్లో ఫ్యామిలీలో మొత్తం రవి దగ్గరికి ఒక సైకో పేషెంట్ ఇట్లా వచ్చిందట, ఇట్లా మాట్లాడిందట, రవి నోట్ల నుండి కాకుండా కింద నుండి దీని రాదపనుండి అని చెప్పిందట అని అనే ఒక ఏదైతే జోక్ ఉందో ఆ జోక్లో నుంచి వెళ్ళి తెల్లారి మా డాడీ పక్కింటోళ్ళ ఇంటికి పోయింది. పక్కింటోళ్ళ ఇంటికి పోతే ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి, ఈ డైరెక్టరు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నాడట. మొత్తం ఇటు అటు అటు ఇటు ఇటు అటు అటు ఇటు అటు ఇటు ఇటు అటు అటు ఏదేదో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ నాతో వచ్చి చెప్తా ఉన్నాడు. ఒక్కసారి కాదు 3 సార్లు చెప్పాడు. ఒక్కసారి చెప్తే నేను వినేసి వదిలేస్తా. 3 సార్లు ఏం చెప్పిందంటే నాకు, అదే నిన్న మన పక్కన మామయ్య ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ ఇంట్లో టీవీలో ఇంటర్వ్యూ వస్తూ ఉంది ఒక న్యూస్ ఛానల్లో. ఆడెవడో కానీ మొత్తం అవతల అడిగేటోడు అడ్డదిడ్డం అడుగుతా ఉన్నాడు, చెప్పేటోడు నీలాగానే చెప్తా ఉన్నాడు సమాధానాలు. వాడు మాత్రం మామూలు వ్యక్తి కాదు రా అన్నాడు. ఓకే వదిలేసిన విని. తర్వాత అదే విషయాన్ని చెప్తూ మళ్ళా నవ్విండు. వీళ్ళంటోడే అంటే ఇంట్లో చెప్తా ఉన్నాడు, వీళ్ళంటోడే ఒకడు నిన్నోడు అవతలోడు అడ్డదిడ్డమైన క్వశ్చన్లు అడుగుతా ఉంటే మామూలు సమాధానాలు చెప్పట్లేడు, వాడు ఎవడో కానీ మామూలు తెలియగలడు కాదన్నాడు. అట్లా 2-3 సార్లు చెప్పేసరికి సరే ఆయన పేరేదో మా డాడీ తెలియదు కదా అనేసి ఆ పక్కింటి అతను అడిగిన,
ఎవరు ఏంటి ఆ టైం మా డాడీ వచ్చిన టైంలో ఎవరు ఇంటర్వ్యూ జరిగేదని అంటే అప్పుడు పలానా రామ్ గోపాల్ వర్మ ఆయన డైరెక్టరు టీవీ వాళ్ళు ఏదో ఛానల్లో టీవీ 5లోనో సంథింగ్ ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆయన సమాధానాలు మహా ఘాటుగా ఉంటాయి అట్లా ఇట్లా అనేసి చెప్తా ఉన్నాడు. అప్పుడు నాకు మనోడు ఇంత పరిచయం అన్నాడు. ఈయన మంచి వ్యక్తి, తెలియకల్ల వ్యక్తి, మంచోడు, ఈయనకు నాకు సంబంధం ఏంది. ఈయన అప్పుడప్పుడు నేను ఫేస్బుక్లలో యూట్యూబ్లో అంత రాకముందు ఫేస్బుక్లలో ఏం చెప్పేటోనంటే మా బాబాయ్ అని కూడా చెప్పేటోను. ఎందుకంటే అట్లాంటి సిమిలారిటీస్ ఉండేవి మాకు కాబట్టి చెప్పేవాడిని. ఈయన చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని అయితే నేను అనుకుంటాను, చాలా లాజికల్ పర్సన్. తర్వాత ఈయన దేవుడు అంటే శివుడు, ఇప్పుడు మనని ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే లాజికల్గా జీసస్ గురించి, తర్వాత ఇతర మతస్థులు, ఇతర గ్రంథాలు, ఇతర దేవుళ్ళ ఒక అజ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటాడు ఒక వీడియోలో. ఆ వీడియోని చూపించడం కోసం ఈయనకి నాకు సంబంధం ఏంటి, ఈయనంటే నాకు ఎందుకు ఇష్టమో అనేది చెప్పడం కోసం చెప్పాను. ఇంకోటి ఏంటంటే మీకు విషయం తెలుసు లేదు, మన చరిత్రలో ఆదర్ల రవి చరిత్రలో చాలా సంఘటనలు ఉన్నాయి. మీరు వింటే పిచ్చి లేచిపోయే సంఘటనలు కూడా ఉన్నాయి ఆదర్ల రవి జీవితంలో. నేను కొన్ని రోజుల క్రితం ఏమనుకున్నా అంటే దాదాపు 2017, 2018 ఆ సంవత్సరంలో ఆదర్ల రవి అనే మూవీ ఒకవేళ తీస్తే రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ తోటి తీపిద్దామనేసి చాలా ఆశపడ్డాను. అది ఎందుకో రాను రాను సినిమా మాత్రం ఒకవేళ తీస్తే ఆదర్ల రవి అనే మూవీ కన్నా తీస్తే ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. మీకు పిచ్చి లేసిపోయి గూస్ బంప్స్ వచ్చి మీకు ఒక అనిపించే భయంకరమైన సంఘటనలు అందులో ఉంటాయి. భయంకరమైన, దాదాపు దాన్ని 2-3 సినిమాలకు కూడా చిత్రీకరించవచ్చు. అర్థమైందా? ఒకటి అట్లా కూడా అనుకున్నా, కలుద్దాం మాట్లాడదాం. ఆయనకి ఇంకా కొన్ని సినిమాలు కూడా కంపేర్ చేసి ఆ సినిమాలు నా స్టోరీ ముందు ఏం పనికిరావు నాయన అని చెప్పి నేను మాట్లాడదాం అనుకున్నా. కానీ ఇదో పనుల మీద పడి పోలేకపోయినా. ఒకవేళ సాధ్యమైతే భవిష్యత్తులో ఏమైనా అట్లాంటిది ఉంటే రామ్ గోపాల్ వర్మ తోటి కానీ లేదా ఇంకొక డైరెక్టర్ తోటి కానీ 3-4 సినిమాలు తీయలేకపోయినా కనీసం ఆదర్ల రవి అనేది ఒక్క సినిమా అయినా వస్తుందేమో అనుకుంటాను. ఒకవేళ ఈ డైరెక్టర్ కాకపోతే వేరే డైరెక్టర్ తోటైనా తీపిద్దాం. అది కాకపోతే అట్లా తీపియలేకపోతే దాదాపు 1.5-2 గంటలు ఒక షార్ట్ ఫిలిం లాగానైనా అసలు స్టోరీ అంటే ఏందో తెలుస్తుంది. అతి భయంకరమైన సిచ్యువేషన్స్, స్టోరీసు, ఒక అన్ని రకాల భావోద్రేకాలు ప్రేరేపించబడి ఉంటాయి అందులో. అది రామ్ గోపాల్ వర్మకి నాకు ఉన్నటువంటి సంబంధం. తర్వాత ఈయన ఇప్పుడు మన విషయానికి వస్తే, ఇప్పుడు అందరూ యేసుక్రీస్తుకి మతోన్మాదులు అనే మాటలు ఏంటంటే బైబిల్లో బూత్ మాటలు ఉన్నాయి. తల్లి కొడుకులు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు వ్యభిచారం చేసిండ్రని, తర్వాత వచ్చేసి యేసుప్రభు 3 మేకులు కొట్టుకోలేనోడు, 3 మేకులు పీక్కోలేనోడు ప్రజల్ని ఏం కాపాడుతాడని, తర్వాత పిల్లల మాంసాలని మీ తల్లిదండ్రుల మాంసాలని పిల్లలు పెడతాడని, పిల్లల మాంసాన్ని తల్లిదండ్రులు పెడతారని, తర్వాత ఏదేదో అసభ్యకరమైన మాటలన్నీ బైబిల్లో ఎక్కడో ఒక దాట జరిగిన సంఘటన. ఇప్పుడు ఒక కరెంటు స్తంభం ఉంది, అది డేంజర్, అపాయము, ముట్టుకోవద్దు అని ఉంది. సిగరెట్ ఉంది, గుట్కాలు తాగొద్దు, సిగరెట్లు తాగొద్దు, మందు తాగి మద్యపానం హానికరం, సిగరెట్లు తాగొద్దు, లంగ్స్ ప్రాబ్లం వచ్చి మొత్తం క్యాన్సర్లు వచ్చి వస్తారు అనేసి మనం అవన్నీ హెచ్చరికలు చెప్తా ఉన్నాం. బైబిల్ కూడా అట్లనే హెచ్చరికలు చేసింది. కానీ వీళ్ళు ఏదైనా వాళ్ళని క్రైస్తవుని మనం తిట్టాలి, ఏదైనా బనాయించాలి, ఏదైనా మాట్లాడాలి, ఏదైనా వాళ్ళని పాయింట్అవుట్ చేయాలనే దానికోసం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే బైబిల్ని బాగా వ్యతిరేకిస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, అతి భయంకరంగా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఎప్పుడు కానీ ఏ గ్రంథాన్ని కానీ ఏ దేవుళ్ళు అంటే ఇతడు యేసుక్రీస్తుని కాదు, భారతదేశంలో ఉన్న అన్ని మతాలను, అన్ని కులాలని, అన్నిటిని గౌరవించినాం. కానీ ఏ దేవుని కూడా ఏ రోజు కానీ తిట్టలేదు. ఎవడైనా మమ్మల్ని తిట్టినప్పుడు
మరి కోపం ఆపుకోలేక మేము మనుషులమే కాబట్టి తిట్టినాం, కానీ ఏ దేవుళ్ళను కూడా తిట్టలేదు. ఎందుకంటే మాకు మతాలను గౌరవించే, మనుషులను గౌరవించే ఒక తత్వం ఉంది కాబట్టి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ శివుడు అనే, ఇప్పుడు మీరు అన్నారు కదా 3 మేకులు పీక్కోలేనోడు ఏం ఏం చేస్తాడు అనేసి. 3 మేకులు పీక్కోలేనోడు మా దేవుడు అయితే, ఒకవేళ శివుడు అనేటోడికి పార్వతి అనే ఆమెకు వినాయకుడు అనేవాడు పుడితే, ఆ కొడుకు ఎవడో దేవుడై ఉన్న శివుడికి తెలియదా? అసలు పార్వతి అనే ఒక దేవత అనే ఆమెకు ఒక బొమ్మను తయారు చేసి కాపలా కొడుకుని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ పెడితే ఆ కొడుక్కి ఆమె దేవత కాబట్టి తయారు చేసింది కాబట్టి, ఆమె తయారు చేసినాక ఆ వినాయకుడు అనేటువంటి కూడా దేవుడు స్వరూపమే ఉంటుంది కాబట్టి వచ్చినోడిని ఎదుర్కొనే శక్తి లేదా వాడికి చెప్పే సామర్థ్యం రాలేదా? లేకపోతే ఆ వచ్చిన తండ్రి అనేటోడు శివుడు అనేటోడికి ఈడు కొడుకు అనేది తెలియదా? లేకపోతే ఈమె దేవత కాబట్టి, పార్వతి అనే ఆవిడ దేవత కాబట్టి నేను ఇక్కడ పెట్టిపోతే నా భర్త వస్తాడు, వాడు వచ్చేసి ఈయన చంపుతాడు, తర్వాత ఏనుగు తొండం తీసి మెడకాయ నరుకుతాడు, ఏనుగు తొండం తీసి పెడతాం అనేది ఆ ముందరనే గ్రహించారు కదా. దేవత కదా, దేవుడు అంటే సర్వదా జ్ఞానం ఉంటుంది కదా, మరి ఎందుకు లేదు ఈ జ్ఞానం? అంటే చేతగాని దేవుడా పార్వతి? చేతగాని దేవుడా శివుడు? చేతగానోడా వినాయకుడు? 11 రోజులు 12 రోజులు పూజలు చేసి తీసాబోయే నీళ్ళలో వారేస్తారు. మేము ఇవన్నీ మిమ్మల్ని వ్యతిరేకించి, మిమ్మల్ని మాటలని బాధ పెట్టి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కదా ఈ మాటలు మాట్లాడేది. ఇట్లాంటివి మీ గ్రంథాలలో కూడా ఉన్నాయి. లాజికల్గా మాట్లాడితే నేను మీకంటే ఎక్కువగా మాట్లాడగలను, నేను మీకంటే ఎక్కువగా తిట్టగలను, నేను మీకంటే ఎక్కువగా ఎగరగలను, దూకగలను. కానీ మాకు అట్లాంటివి లేదు. మేము అందరినీ గౌరవించాలి అనే ఒక నేపథ్యంతో ఉన్నాం. మా ధర్మాన్ని మేము ఆచరించుకుంటా ఉంటే మీరు మా బైబిల్లోకి వచ్చేసి దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు, కొడతా ఉన్నారు, తిడుతూ ఉన్నారు, చంపుతా ఉన్నారు. ఇప్పుడు మా రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒక్కసారి శివుడి గురించి, పార్వతి గురించి, వినాయకుడి గురించి ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఈ వీడియో చూసిన అనంతరం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. ఒకవేళ తన కొడుకు తల నరికి తర్వాత ఏంటి విషయం తెలిసి తన కొడుకే అని తనకి తెలిసి దారేపు ఏనుగు తల నరికేసి ఏనుగు తల పెట్టేసాడు. ఏనుగు తల పెట్టి మనిషి మీద పెట్టే శక్తి ఉన్నప్పుడు తన కొడుకు తలే పెట్టచ్చు కదా, మళ్ళీ ఏనుగు తల ఎందుకు అనేది ఒక ట్వీట్ పెట్టాను. నాకు గణపతి కథ అలా చెప్పారు. ఫస్ట్ శివుడు అనే దేవుడికి తన కొడుకు తనే తెలియదా ఒకటి, అది పక్కన పెడదాం. ఒక చిన్న పిల్లడు లోపలికి రావద్దు అన్నాడు, కూడా చేయలేదు. రావద్దంటే నరికేస్తే నాకు తెలిసి తల్లివాడిని కూడా చేయలేదు, కానీ మనం దేవుడు చేశారు. దాని తర్వాత ఏనుగుని చంపితే ఇప్పుడు WWF అంత గోల్ చేస్తారు, మీ సినిమాలో కుక్కను పెడితే సెన్సార్ వాళ్ళు కుక్కర్ని ఏమన్నా చేశారా అని అడుగుతారు. ఏమి అన్యం పోయిన తెలియ ఏనుగుని చంపేసి దాని తలను పెట్టారు. ఆ తల ఎందుకు పెట్టారు అదో క్వశ్చన్. దాని మీద బాంబేలో ఒక శివసేన ఇలాంటి ఎంఎన్స్ గ్రూప్ వాళ్ళు ఇలాంటి ట్వీట్లు పెడతాంటే గణపతి అంటే చాలా పెద్ద బాంబేలో. అంటే దాంట్లో ఒక లీడరు ఇప్పుడు మనం గొడవ చేస్తే దీని గురించి దాంట్లో లాజిక్ అంతా బయటికి అవుతారో తనకే పబ్లిసిటీ వస్తుంది, వదిలేయని అని చెప్పారు. సో నా పాయింట్ ఏంటంటే అది ఇప్పుడు మనం బ్లైండ్గా ఫాలో అవ్వటానికి ఒక దేవుడికి ఉన్న క్వాలిటీస్, ఆ దేవుడికి ఉన్న ఆ పర్టికులర్ పురాణ పురుషుడికి ఉన్న క్వాలిటీస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ స్టడీ చేయడం. నేను బ్లాటెంట్గా ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేయకుండా కేవలం దేవుడు చేశాడు కాబట్టి వదిలేసాం. తాలిబాన్ చేస్తే, అల్ఖైదా చేస్తే వాళ్ళని రాక్షసులు ఉంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్, రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు, సీతమ్మ లక్ష్మణుడు ముగ్గురు వెళ్ళిపోయారు. 14 సంవత్సరాలకి సరిపడా వాళ్ళకి బట్టలు ఆభరణాలు ఇచ్చారు. అవి ఎవరు మోసారని ఒక ట్వీట్ పెట్టారు. రాముడు మోసం, సీత మోయదు అంటే లక్ష్మణుడు మోసాడా? ఒకవేళ అవి ఇవ్వకపోతే అవే బట్టలతో 14 సంవత్సరాలు ఉన్నారా? లేకపోతే అడవిలో వేరే బట్టలు ఎక్కడ కొనుక్కున్నారు? లేకపోతే ఆకులను కట్టుకున్నారు? ఇలాంటి ఏవో ట్వీట్ చేశారు. అదేంటి నాకు కించపరచడం కాదు, దాని గురించి జోక్ చేయడం కాదు. ఇలాంటి ఫండమెంటల్ ఎలిమెంట్స్ గురించి నేను సినిమా తీస్తే 1,00,000 రకాల రివ్యూలు రాస్తారు. మహాభారతంలో నేను తీసే అతి చెత్త సినిమాలు కానీ ఎక్కువ వసూలు ఉన్నాయని నా ఫీలింగ్.
ఒకవేళ ఇప్పుడున్న చట్టాలకి శివుడు అనేవాడు ఉంటే తప్పకుండా కేసు పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఒక జంతువు తల నరికి ఒక మనిషికి పెట్టడం ఏంటి? వాస్తవంగా ఒక మనిషి తల నరికి మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మళ్ళీ ఒక జంతువుని నరికేసి, అంటే మనిషిని నరుకుతావు, వడేవడో తెలియదు, నీ కొడుకన్న సంగతి కూడా తెలియదు నీకు. అది నీ కొడుకు, నీ పిల్లం తయారు చేసింది, ఆ విషయం తెలియదు నీకు. ఆయన చంపేసినాం, ఆయన చంపేసి మెడకన్నా ఎన్న పడేసినాం. మళ్ళీ ఆయన చంపింది కాక ఒక జంతువుని చంపేసినాం. జంతువుని చంపి ఆ జంతువు తల తీసుకొచ్చి వీడికి అతికించినాం. మరి అదేదో అంత గొప్ప శక్తిమంతుడివి దేవుడివి, నువ్వు ఆడతల పెట్టచ్చు కదా. నువ్వు దేవుడివి కాబట్టి ఇంతకు ముందు తల వాడి మొహం ఎంత, నీ భార్య తయారు చేసినప్పుడు ఎంత అందం ఉందో, నువ్వు నరికిన తర్వాత మొత్తం పోయింది కాబట్టి, నువ్వు దేవుడివి కాబట్టి నీ భార్య చేసిన దానికంటే ఇప్పుడు అతుకుబెట్టి అసలు ఇంకా చాలా అద్భుతంగా తయారు చేయొచ్చు కదా. అట్లా కాకుండా ఒక మనిషిలాగా తయారు చేసింది నీ భార్య, దాన్ని నరికేసినావు నువ్వు. మనిషి తల తీసేసి ఒక పశువు ఒక ఏనుగు తొండం పెట్టేసినావు, ఏనుగు మొహాన్ని. ఎందుకు నీకు అంత సామర్థ్యం లేదా? మనిషి వాడి తలని వాడికి అతికించేంత శక్తి లేదా? వాడి తలని వాడికే పెట్టేంత దమ్ము లేదా? అంత శక్తి లేదా? అంత పవర్ లేదా? ఎందుకు ఏనుగు తొండం పెట్టాల్సిన? ఒక జంతువు తలను ఎందుకు నరికినావు? దాన్ని ఎందుకు హింసించినావు? ఒక పశువుని ఎందుకు హింసించినావు? ఒక జంతువుని ఎందుకు హింసించాల్సి వచ్చింది? దాన్ని ఎందుకు నరికేసి వానికి పెట్టాల్సి వచ్చింది? జంతువులను చంపుతావు దేవుడు అయ్యండి, మనుషుల్ని చంపుతావు దేవుడు అయ్యింది. దేవుడు అంటే శక్తి ఉందా అంటావు. శక్తి ఉందంటే ఈ పశువుని చంపడం ఎందుకు? వాడి తలను వాడికి పెట్టచ్చు కదా. నీ భార్య దేవత అంటారు. దేవత అంటే నువ్వు వచ్చేసి వాడిని అక్కడ కాపలా పెడితే నరికి చంపుతావు అనేసి, ఏనుగు తొండం పెడతావు అనేసి ఆమె ముందల్ని గ్రహించి, అసలు అదంతా ఎందుకురా బాబు, బంగారు మిద్దలతోటి బాత్రూమ్ కట్టుకుంటా అని బాత్రూమ్ కట్టుకోవచ్చు కదా. దేవత అంటే సకల వైభోగాలు, సకల వరాలు. అక్కడ 5 స్టార్ హోటల్ కూడా కట్టచ్చు ఆమె తెలుసుకుంటే. పార్వతి 5 స్టార్ హోటల్లో బంగారపు మిద్దెలతోటి ఒక బాత్రూమ్ కూడా తయారు చేసుకోవచ్చు దేవత అంటే. వాడిని ఎందుకు అక్కడ కాపలా పెట్టడం అవసరం లేదు కదా. స్టోరీలు అన్నట్టు, ఒక కల్పనా కథలు. ఎప్పుడన్నా అన్నామా మేము కల్పనా కథలు మీ అన్ని అని? ఎప్పుడైనా తిట్టామా మీ దేవుళ్ళని? తిట్టలేదే. ఏంది ఇదంతా నాన్ సెన్స్? కాకపోతే ఎవడో దేవుడు ఎవరో తయారు చేసిందట, భర్త ఇటు పోయిందట, ఏమేదో పిల్లగాని తయారు చేసిందట, తానం చేస్తుందట, కాపలా పెట్టిందట, అలా నానొత్తాడట, చూస్తాడట, ఈడెవడో తింగరోడు అనేసి మెడక నరుకుతాడట, తీసుకొచ్చి మళ్ళీ ఏనుగుతనం పెడతాడట. ఏంది ఇదంతా నాన్ సెన్స్? మనుషులు కూడా చేయరు కదా. మనుషులు దేవుళ్ళు వారు, వాళ్ళు కూడా చేయరు కదా. వాళ్ళు తెలుసుకుంటారు, బాబు ఏంది పరిస్థితి, నువ్వెవరు, ఏంటి కథ, ఇక్కడ ఎందుకున్నావు, ఏం చేస్తున్నావు అనేసి తెలుసుకుంటారు కదా. మరి దేవుడికి నీకేంది తెలుసుకునే వరం లేదా, శక్తి లేదా, సామర్థ్యం లేదా? ఒకవేళ వాని తలకాయ నరికినావు, వాని తలే మళ్ళీ అతికిచ్చేది లేదా? ఇంత ముందు ఉన్న దౌర్భాగ్యం కంటే, అంత హీనంగా ఉన్న వాని తల కంటే ఇప్పుడు నువ్వు దేవుడివి కాబట్టి ప్రపంచంలో నెంబర్ 1 సుందరుడిగా తయారు చేయొచ్చు కదా. దేవుడివి కాబట్టి నువ్వు ఒక వికారమైన మనిషి మీద తీసేసి వికారమైన ఏనుగు తొండం పెట్టి దాన్ని 11 రోజులు పూజించి నిలబడేయడం అంటే అజ్ఞానం ఏముంది? తప్పు కదా. అదే మాట్లాడుతూ ఉన్నాడు ఆర్జీవి గారు. కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత ఇంకొక వీడియో చూద్దాం. ఆయనకి ఒక ఆయన అడుగుతూ ఉంటాడు, మీకు దేవుళ్ళందరిలో ఏ దేవుడు అంటే ఇష్టం అని అంటే అమెరికా దేవుడు జీసస్ క్రైస్ట్ అంటాడు. ఎందుకు? అన్నిట్లలో ముందంజలో ఉంది, అయినా కూడా ప్రపంచం మొత్తం ఆయననే ముక్తుంది అంటే మెజారిటీ యేసుక్రీస్తు వైపు ఉంది, ఆయన నిజమైన దేవుడు అని మాట్లాడతాడు. ఒకసారి ఇందులో చూడండి. మీరు నాస్తికులు కదా, మీరు దేవుని నమ్మరు. ఓకే, ఇప్పుడు దేవుడా నేచరా లేకపోతే ఏంటా అనేది మనకి ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సునామీ వస్తుంది, ఎర్త్క్వేక్ వస్తుంది, తుఫాన్ వస్తుంది. అలాగే కరోనా అని ఇంకొకటి ఆ జాబితాలో జాయిన్ అయ్యి అఫ్కోర్స్ ఫస్ట్ టైం జరిగింది కాబట్టి మనం ఇంత
విపరీతమైన ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. ఓకే. సో మన కంట్రోల్ లేని ఏదైనా సరే అది నేచర్ నుంచి వచ్చింది. అలాంటప్పుడు దేవుడు సృష్టి అవుతుంది అది. ఓకే. యా. ఇప్పుడున్న దేవుళ్ళు అందరిలో మీకు నచ్చిన దేవుడు అంటే ఎవరు పవర్ఫుల్ అంటారంటే? దానికి నా టెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనుషులు అందరికన్నా క్వాలిటీ లైఫ్ ఎవరికి ఉంది? అమెరికాలో మిలిటరీ మైట్ కానీ, ఎకనామిక్ మైట్ కానీ, హై స్టాండర్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, మొత్తం ప్రపంచంలో అందరూ కలిసి ఏ దేశానికి వెళ్ళాలని ఉందరా అంటే అమెరికా పేరు చెప్తారు కదా. అప్పుడు అమెరికన్స్ నమ్మే దేవుడు బెస్ట్ దేవుడు అని నాకు ఫీల్. మీరు ఇంకోటి గమనించారా? హిందువులు క్రిస్టియన్స్ అవుతారు, ముస్లిమ్స్ అవుతారు. వాళ్ళు ఎప్పుడు హిందువులు అవరు. నేను ఎప్పుడు వెళ్ళా క్రిస్టియన్ హిందూ మతం తీసుకుంటాం కానీ ముస్లిం హిందూ మతం తీసుకుంటాం. మీరు విన్నారు ఎప్పుడైనా? ఎందుకంటారు? ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ దైవభక్తులు కాబట్టి. ఓకే. అంతే కదా. మనకి దైవం మీద వాళ్ళకన్నా తక్కువ డిగ్రీలో ఉంటుంది. అందుకనే మనం మతాలు మారుస్తూ ఉంటాం. అదే విషయం. ఇప్పుడు ఒక నాస్తికుడు కూడా, రామ్ గోపాల్ వర్మ గారు ఒక నాస్తికుడు కూడా ఉంటే యేసుక్రీస్తు దేవుడై ఉండొచ్చు, కానీ ఎవడు లేడు అనే విషయాన్ని చాలా పెద్ద చెప్పారు. చాలా సంతోషం ఆ విషయానికి. ఆయనని నేను ఒక లాజికల్గా తర్వాత ఒక మంచి బ్రాడ్ మైండ్ తోటి చాలా తెలివిగా ఆలోచించే వ్యక్తిగా గౌరవిస్తాను, ఇష్టపడతాను. తర్వాత విషయం ఏంటంటే, మీకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మేము ఎవరిని మార్చితే మాకేమీ రాదు, బూడిగా కూడా రాదు. క్రైస్తవ్యంలోకి ఇప్పుడు నేను మారిన కదా, మేము హిందువుల నుంచి వెళ్ళి క్రైస్తవంలోకి వచ్చినాం కదా, ఏం మారింది మాది? మారుస్తా ఉన్నారు. ఓ వీళ్ళకి ఆ నుండి వస్తుంది, అది వీళ్ళకి ఈ నుండి వస్తుంది అన్నారు. మాది ఏం మారింది? మాది ఏం మారలేదు. మా మనసు మారింది, మా బుద్ధి మారింది, మా ప్రవర్తన మారింది. మా ప్రవర్తన అంటే ఎట్లా? నువ్వు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా గౌరవించే తత్వం మాకు వచ్చింది. అది మీకు కూడా రావాలా. ఇగో మీకు ఒక విషయం చెప్తాను నేను. కులాలు మతాలు నాకేమీ లేవు. నేను పొద్దున్న దాకా హిందూ మా సోదరుల ఇంట్లో పడుకుంటా. మీకు అంత విషయం చెప్పాలా? నేను మా భయంకరమైన హిందూ సోదరుడు, అరే ఒక కౌంటర్ కావడానికి సతీష్, మా ఫ్రెండ్ సతీష్, నాకు ల్యాప్టాప్ లేదు, నేను కౌంటర్ వీడియో చేయాలి, నాకు ల్యాప్టాప్ కావాలి అని అంటే తీసుకొని వెళ్ళన్నా అనేసి ల్యాప్టాప్ ఇచ్చిండు. అంటే ఒక 2 రోజులు వాడుకొని ఇయ్యన్నా అని. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్, మంచి జాబ్. అయినా 2 రోజులు ఆయనకి నైట్ డ్యూటీలు ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా, ఇంట్లోనే ఉండి జాబ్ చేస్తాడు. 2 రోజులు డ్యూటీ లేకపోతే నాకు ల్యాప్టాప్ ఇచ్చిండు, 2 రోజులు మాట్లాడుకొని ఇయ్యన్నా అని. అట్లాంటి హిందూ స్నేహితులు ఉన్నారు నాకు. మనందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలి తప్ప మతాల మధ్య, కులాల మధ్య గొడవలు పెట్టుకొని, సిచ్చులు పెట్టుకొని ఎంత చెప్పినా వినరేంట్రా మీరు? ఎంత చెప్పినా, అసలు ఎన్ని మాటలు చెప్పినా ప్రేమగా మాట్లాడదాం, వీళ్ళని తిట్టొద్దు, వీళ్ళని కొట్టొద్దు, వీళ్ళని ఏం చేయొద్దు, ప్రేమగా మాట్లాడదాం అని ఎంత ప్రయత్నం చేసినా ఎవరిని? ఈ మత పిచ్చోళ్ళు, మతోన్మాదులు యూట్యూబ్లలో ఎవడబెడితే ఉర్రుతా ఉన్నాడో వాళ్ళందరినీ స్నేహితులుగా చేసుకుందాం, వాళ్ళతో ప్రేమగా మాట్లాడదాం, వాళ్ళను కూడా ఎందుకు అనేసి వాళ్ళతో కూడా మాట్లాడి మనం స్నేహితులమైపోదాం. నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నీ దేవుడి. అది మతం అనేది, దేవుడు అనేది విశ్వాసానికి సంబంధించింది, నమ్మకానికి సంబంధించింది. దాన్ని నువ్వెవరు దాని మీద పెత్తనం చేయడానికి? నువ్వెవరు దాని మీద రాజకీయం చేయడానికి?
మతాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టి మతాల మధ్య గొడవలు పెడితే కొట్టుకుంటే ఏమొస్తుంది? రాజకీయ నాయకులు అంటే పాపం పార్టీలు పెట్టుకొని కొట్టుకొని తిట్టుకొని చంపుకుంటున్నారంటే వాళ్ళకి 4 పైసలు వస్తే వాళ్ళు కాకపోతే వాళ్ళ మన వాళ్ళు ఎవడో ఒకటి చేసుకొని తిని బాగా సుఖపడి బతుకుతారని ఒక అర్థం ఉంది. మతాల మీద గొడవలు పెట్టుకుంటే ఏమవుతుంది? నీకు ₹1 రాదు, నాకు ₹1 రాదు, నువ్వు వచ్చినా నీకు పరలోకం రాదు, నేను వచ్చినా నాకు పరలోకం రాదు. మనం తిట్టుకుంటే చివరికి పరలోకం కూడా రాదు, డబ్బులు పక్కన పెట్టి పరలోకమే రాదు. అట్లాంటప్పుడు మనకి ఏది రానప్పుడు ఎందుకు గొడవలు? అవసరం లేదు కదా. అందుకే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, నువ్వు నమ్ముకో, నా ధర్మాన్ని నేను ఆచరిస్తా. అంతేగాని కులాల కోసం మతాల కోసం గొడవలు పెట్టి చిచ్చులు పెట్టి మీరు బతుకు తెరువుగా దాన్ని ఎంచుకొని మీరు అనేకులను హింసలు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. భూమి మీద బ్రతికే 4 రోజులకి ఈ గొడవలు మతాలు కులాలు చికాకులు వద్దు. మతోన్మాదులందరూ ఒకవేళ ఈ వీడియో చూస్తే తప్పకుండా మారాలనేసి నా కోరిక. మా క్రైస్తవ సోదరులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఆదర్ల రవి ICPF అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో దాదాపు 560 కొంతమంది ఎగ్జిట్ అయిన తర్వాత 460 మందికి వచ్చారు. నేను మొన్న లాస్ట్ వీడియోలో మాట్లాడుతూ సెల్ ఫోన్లోనే వాట్సాప్ గ్రూపులు కొన్ని 100 గ్రూపులు 1000 గ్రూపులు, అందులోనే ఫేస్బుక్లు వాట్సాప్లు ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు వీడియోలు ఫోటోలు అన్నీ ఉండడం మూలన డేటా ఆన్ చేయగానే పేలిపోయేంత వేడైపోతుంది అనేసి ఆ వీడియోలో మాట్లాడినప్పుడు కొంతమంది కదిలి వచ్చి మీకోసం ఒక కెమెరా కొనిస్తాం అనేసి ముందుకొచ్చారు. కొంతమంది ఆర్థికంగా, కొంతమంది 10,000, కొంతమంది 2,000, ₹1,000 అట్లా ఆర్థికంగా నా ఫోన్ నెంబర్ 9949161672 అనే నెంబర్కి పంపిస్తా ఉన్నారు కెమెరాలు కొనుక్కోవడం కోసం. వాస్తవంగా ఈ ల్యాప్టాప్లు మావి కావు, మాకు కెమెరాలు లేవు ఎడిట్ చేయడానికి. సెల్ ఫోన్లో చేద్దామంటే బాగా హీట్ అయిపోతూ ఉంది, ఇంట్లో వైఫై కూడా లేదు. వీడియోలు ఏదైనా మన మతాల మధ్య కులాల మధ్య గొడవలని తగ్గించడానికి మరి క్రైస్తవ్యాన్ని ముందుకు నేను నమ్ముకున్న నా ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం నేను చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాను. దానికి కెమెరాలు లేవు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం. కాబట్టి కెమెరాల కోసం చాలామంది సహోదరులు పాస్టర్లు ముందుకొచ్చారు, చిన్న మొత్తంలో వచ్చారు. మీరంతా క్రైస్తవులు కాబట్టి బాధ్యత కలిగి మరి మనం ఎన్నో వాటికి విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటాం. విందులకు, విన్యాసాలకు, సంతోషాలకు ఖర్చులు పెడతాం. కానీ దేవుని పని, దేవుని ప్రణాళిక కోసం మేము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి మాకు కూడా మీరు ఆర్థికంగా సహకారాన్ని ఈ రోజు నుంచెల్లే మరి మన మన ఫోన్పే గూగుల్ పే నెంబర్ 9949161672 అనే నెంబరు, ఈ వీడియో అనంతరం బ్యాంక్ అకౌంట్లో నెంబర్స్ కూడా వస్తాయి. ఫోన్పేలు అంటే పేరు మీకు ఎట్లా పాసిబుల్ అయితే అట్లా పంపించి క్రైస్తవ్యానికి మీరు అందరూ తోడ్పడతారని ఇలా ఊరికే చెప్పాలన్నా కూడా బాగా అనిపిస్తుంది. అయినా కూడా మరి మన పరిస్థితులు అట్లున్నాయి, కెమెరా పేలిపోతుంది. నేను రోజు మా ఇంట్లో ఫ్రిడ్జ్లో గడ్డలు కట్టిన ఐస్ గడ్డల్ని ఒక క్లాత్ మీద వేసి వేడైపోయిన సెల్లుని దాని మీద పెడతా ఉన్నా. ఎందుకనంటే చల్లబడడం కోసం. భయంకరంగా వేడైపోతుంది, ఇట్లా ముట్టుకోలేను, ఇట్లా ముట్టుకుంటే కాలిపోతా ఉంది, ఇట్లా ముట్టుకుంటే కాలిపోతా ఉంది. కాబట్టి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో నీళ్ళు, ఇంట్లో బాగా కూలిన వాటర్ని ఒక కచ్చిప్లో తడిపి సెల్ ఫోన్ని దానిపైన పెట్టి చల్లారుస్తూ ఉన్నా. అంత హీట్ అవుతా ఉంది. డేటా ఆన్ చేయాలంటేనే భయంగా ఉంది. కెమెరాల కోసం అందరూ ముందుకొచ్చారు. కొంతమంది మీరు మరి ప్రేరేపించబడితే ఎందుకు చేయకూడదు? తప్పకుండా మీరు ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, నేను మీ ఆదర్ల రవి ఇంకా అనేక వీడియోలు చేయడానికి నా కొరకు ప్రార్థించండి. మనందరం ముందుకెళ్ళిపోవాలి. క్రైస్తవ్యాన్ని క్షేమంగా ఉంచడం కోసం క్రైస్తవులందరూ సువార్తలు చేసుకోవాలి, సక్రమంగా చర్చలు నడుపుకోవాలి, దేవునిలో అధికంగా గడపాలి. అందరూ పరలోక రాజ్యంలో నిత్య జీవం పొందినట్లు మనందరం మరి ప్రార్థించాలి, ఆర్థికంగా కూడా సహకరించాలని కోరుకుంటూ, నేను మీ ఆదర్ల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్.